మావా ఈ రోజు అయితే మన సీజన్ లో డే 11 అయితే స్టార్ట్ అయింది. ఈ రోజు ఎలా గడిచిందో చూపిస్తా చూడండి. స్టార్టింగ్ క్లాస్ వచ్చింది, తర్వాత గేమ్ వచ్చింది, ఇప్పుడైతే ఏస్ వచ్చింది. 3 మిషన్లు చేంజ్ చేసామన్నట్టు ఇప్పుడు వరకు. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో అయితే మాట్లాడుకున్నాం మనం. ఇదైతే 14 బస్తాల కెపాసిటీ అని. చూడండి, డ్రమ్ వేయగానే డ్రమ్మున్నరకే ఫుల్ అయిపోయింది మొత్తం. ఈ వాల్ అయితే ఇక్కడ కనిపించి ఫీల్డ్ అంతా కోయాలన్నమాట. ఇదైతే మొత్తం 7 ఎకరాలన్నారా. దారి కూడా బాగా ఆరింది, తాటకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే బండి ఫీల్డ్ అయితే బాగా నడుస్తుంది. ఇక్కడైతే మొత్తానికి ఈ వాల్ అయితే 7 ఎకరాల 70 సెంట్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. మన వర్క్ బాగా వచ్చింది. ఇవాళ ఫీల్డ్ అయితే మొత్తం హైయెస్ట్ అనమాట. ఇవాళ ఫీల్డ్ మా అన్న బండికి నా బండికి కలిపి అయితే మొత్తం 15 ఎకరాలు వచ్చింది. అన్లోడింగ్ స్పాట్ కూడా చాలా బాగుంది. నార్మల్ గా అయితే మెట్రో రోడ్ అయ్యి అయితే దారి అయితే అందిది కాదు. అదే సిమెంట్ రోడ్ కాబట్టి మొత్తం అంతా ఏక రోడ్ కాబట్టి మనం మట్టమెట్టి కొట్టేసిన 2 దెబ్బలు అయితే వెళ్ళిపోతుంది అన్లోడింగ్ కి బండి. చెప్పాలంటే అసలు గ్యామ్ కి ఒక బండి అయితే అందించలేము. 2 బళ్ళు అయితే పక్కా ఉండాలి గ్యామ్ అంటే. ఇంకా మరి రమేష్ కూడా వచ్చారు సరదా కాసేపు. ఆడు నేను కలిసి భోజనం చేసామన్నట. ఇద్దరికి ఒకసారి క్యారేజ్లు వచ్చినాయి. పక్కనే తోలుతున్నాం ఫీల్డ్. మిషనోడు ఎవడైనా సరే మన దగ్గరికి వచ్చిందంటే ఫ్రెండ్ అయిపోవాల్సిందే. మా రమేష్ కూడా మొత్తానికి అయితే ఇవాళ అయితే బండి అయితే పాదాల్లో కనుక దోపేశాడు. చిరాకు వచ్చేస్తున్నా వీడికి ఫీల్డ్ తోలడం. మొత్తాన్ని లోపల పెట్టేసాడు దీన్ని. ఇంకా తెలిసిందే కదా, డైలీ 4 ఎకరాలున్నా 3 ఎకరాలున్నా చీకటి పడతాం అయితే ఖాయం మనకి. మరి డే 11 కూడా కంప్లీట్ అయింది. మరి నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.